డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్లో అయితే మేనేజ్మెంట్ కోటా రిజిస్ట్రేషన్స్ జరగబోతున్నాయి. ఇందులో ఒక 6 గవర్నమెంట్ కాలేజెస్ కూడా ఉన్నాయి. సో ఇందులో కూడా సీట్లు అయితే మేనేజ్మెంట్ కోటాలో ఫిలప్ చేయబోతున్నారు, సెల్ఫ్ ఫైనాన్స్ అండ్ సి కేటగిరీ. సో ఇందులో ఎలా కటప్ ప్రతి కాలేజ్లో ఉంటుంది అనేది చూడండి. అండ్ కేటగిరీ ఏ స్టూడెంట్స్ కూడా అప్రూవల్స్ జరుగుతున్నాయి. వెరిఫికేషన్ ఆఫీసర్ 1, 2 జరుగుతాయి, అది కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. అండ్ మేనేజ్మెంట్ కోటా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ టోటల్ 20 కాలేజెస్ అంతా వర్కౌట్ చేసి కట్ ఆఫ్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చేశాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కౌన్సిలింగ్ అయ్యేంత వరకు నా పర్సనల్ గైడెన్స్ కావాలి అంటే కిందున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ ఆర్ కాల్ చేయండి. ఓన్లీ వాట్సాప్ మెసేజ్ ఆర్ కాల్. సో మీకు సీట్ వచ్చే వరకు నా పర్సనల్ గైడెన్స్ కాల్స్లో టచ్లో ఉంటూ స్వయంగా నేనైతే మీకు గైడ్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. 20 మేనేజ్మెంట్ కాలేజెస్ అంటే టోటల్గా ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్ కలిపి. సో ఒక్కొక్క కాలేజీలో మీరు దేంట్లో అప్లై చేస్తే ఎక్కడ వస్తుంది అనే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. సో వీడియో కంప్లీట్గా చూడండి. ఫస్ట్ ప్రైవేట్ కాలేజెస్ చూద్దాం. అపోలో చిత్తూరు. సో అపోలో కాలేజ్ మీరు చూసే ముందు మనకు మేనేజ్మెంట్లో B1, B2 అని 2 ఉంటాయి. B1 ఏమో దేశంలో ఎవరైనా వచ్చి అప్లై చేయొచ్చు 15%. అండ్ 35% ఏమో B2 అంటే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ లోకల్ మాత్రమే. అండ్ 6 to 12లో ఎనీ 4 years చదివిన వారు లోకల్ అది. అండ్ ఇంకా ఎన్ఆర్ఐ సీట్స్ ఉంటాయి, అవి ఒక 15% ఉంటాయి ఎన్ఆర్ఐ సీట్స్. అవి నేను చెప్పట్లేదు, అది ఎలాగో 35 lakhs పైన ఉంటుంది ఇయర్కి ఫీజ్. అండ్ ఇప్పుడు మనం చూసేది బి కేటగిరీ. అంటే ప్రతి ప్రైవేట్ కాలేజీలో 100 సీట్స్ ఉంటే 50-50 ఉంటాయి. ఇవేమో ఏ కేటగిరీ, ఇవేమో బి కేటగిరీ. ఇందులో 35 సీట్లు ఏమో బి కేటగిరీకి ఉంటాయి, 15 సీట్స్ ఏమో సి కేటగిరీ అంటే ఎన్ఆర్ఐ కోట 35 lakhs అబోవ్. ఇవేమో 13 lakhs. ఓకేనా? సో ఈ విధంగా సీట్లు ఉంటాయి. మనం ఇప్పుడు ఇది చెప్పుకోబోతున్నాం. కాస్త దీంట్లో అయితే చాలామంది స్టూడెంట్స్ చేరుతూ ఉంటారు. సో అవి చూద్దాం. ఈ 35లో కూడా B1, B2 ఉంటాయి, నేను ఇంతకుముందు చెప్పినట్లు. సో 35 సీట్లలో కూడా B1, B2 ఉంటాయి. B1 అంటే దేశంలో ఎవరైనా వచ్చి అప్లై చేసుకోవచ్చు. B2 అంటే కేవలం ఏపీ స్టూడెంట్స్ మాత్రమే. 6 to 12లో ఎనీ 4 years చదివినా సరిపోతుంది. సో ఈ కట్ ఆఫ్స్ ఈ విధంగా అయితే ఉంటాయి. చూడండి, మనం ఇప్పుడు బి కేటగిరీ అంటే 13 lakhs సీట్ అయితే చూస్తున్నాం. అండ్ గవర్నమెంట్లో కూడా బి అండ్ సి ఉన్నాయి. ఇందులో 12 lakhs ఉంటుంది, ఇందులో 20 lakhs ఉంటుంది గవర్నమెంట్ కాలేజెస్లో. వాటి కట్ ఆఫ్ కూడా చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం ప్రైవేట్లో ఫస్ట్ అపోలో చిత్తూరు. సో అపోలో చిత్తూరు కాలేజ్ చూసినట్లయితే ఇందులో కట్ ఆఫ్ 382 ఏపీ స్టూడెంట్స్. B2 కేటగిరీ అంటాం. ఇవైతే 382. అండ్ B1 కంట్రీ నుంచి ఎక్కడి నుంచి అయినా వచ్చి అప్లై చేసేవారికి 445 ఉంది. ఓకేనా? ఇంకా నేను ప్రతిసారి చెప్పను. B2 అంటే ఏపీ స్టూడెంట్స్కి మాత్రమే. అండ్ B1 అంటే కంట్రీలో ఎక్కడి నుంచైనా వచ్చేవారికి. ఇందులో ఏపీ వాళ్ళు కూడా రావచ్చు. ఈ మార్క్స్ కనుక ఒకవేళ వీళ్ళకి ఇందులో వచ్చే మార్క్స్ ఉంటే ఏపీ వాళ్ళకి కూడా వస్తుంది. కానీ B2 మాత్రం కేవలం ఏపీ వాళ్ళకి మాత్రమే. సో ఈ విధంగా 2 రకాల బి కేటగిరీ సీట్స్ అయితే ఉంటాయి. సో అపోలో అయిపోయింది. ఇప్పుడు మనం అల్లూరి ఏలూరు అస్రా అంటాము, అల్లూరి. సో ఇది ఏలూరులో ఉంది. దీంట్లో అయితే కట్ ఆఫ్ చూసినట్లయితే 402 B2 అంటే ఏపీ వాళ్ళకి 402. అండ్ ఆల్ ఓవర్ ఇండియా 460. B1కి ఏమో 460 కట్ ఆఫ్ ఈసారి. ఇలా ఉంటాయి. అంటే ఎగ్జాక్ట్ ఇదే అని కాదు, ఒక 5 marks ప్లస్ ఆర్ మైనస్ మీరు చేసుకోండి. ఆ తర్వాత బాలాజీ మెడికల్ కాలేజ్ తిరుపతి. సో బాలాజీ మెడికల్ కాలేజ్ తిరుపతి 340 B2 లోకల్. సో B1 చూసినట్లయితే 408. సో ఇదే లీస్ట్ కట్ ఆఫ్ అనుకుంటా బహుశా. B1 అంటే ఇండియాలో ఎవరైనా వచ్చి అప్లై చేసేది 408 వస్తే ఈసారి మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇదేమో బాలాజీ మెడికల్ కాలేజ్ తిరుపతి. ఆ తర్వాత ఫాతిమా. సో ఇది మైనార్టీ కాలేజ్, ఓన్లీ ముస్లిమ్స్కి మాత్రమే ఫాతిమా మైనార్టీ కాలేజ్. సో ఫాతిమాలో ఎక్కడి వరకు వచ్చింది మైనార్టీస్కి సీట్ అని చూస్తే 312 marks వరకు. అంటే ఈసారి దాదాపు ఒక 315 వరకు వచ్చే ఛాన్స్ ఉంది ఈజీగా. 315 ఉన్న మైనార్టీస్కి కూడా ఫాతిమాలో వచ్చే అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ కాలేజ్. సో గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం. B2 ఏమో 440. B2 అంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి 440 వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ 440 కాదు ఇది. సో ఇది లాస్ట్ టైం మనం 440 వరకు వచ్చింది. అండ్ ఈసారి మార్క్స్ తగ్గాయి కాబట్టి గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం 359. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి 359 వరకు వస్తుంది. అండ్ ఆల్ ఓవర్ ఇండియా అయితే B1 అయితే 433.
ఏ స్టేట్ వాళ్ళైనా ఇక్కడికొచ్చి మీకు ఈ గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ కాలేజ్‌లో సీట్ కావాలంటే 433 రావాలి. ఏపీ స్టూడెంట్స్‌కైతే 359 వచ్చినా సరిపోతుంది. అండ్ నెక్స్ట్ కాలేజ్ చూస్తే జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్ రాజమండ్రి. సో జీఎస్ఎల్. సో జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్ రాజమండ్రి 380 మార్క్స్ ఏపీ స్టూడెంట్స్‌కి. 380 మార్క్స్ ఉంటే వస్తుంది. అండ్ ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళకి 456. సో ఇది బీ2, ఇది బీ1, ఇది జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్. సో ఇంకా మనకు మేనేజ్మెంట్లో రీజియన్ ఉండదు. ఏపీ అంటే 2 రీజియన్ వాళ్ళకి అన్ని సీట్లు ఈక్వలే ఉంటాయి. అండ్ అదొకటి మీరు గమనించండి. అండ్ నెక్స్ట్ చూస్తే జీఎస్ఎల్ తర్వాత కాటూరి మెడికల్ కాలేజ్ ఏపీ స్టూడెంట్స్కి అయితే 370 వరకు 370 వరకు వస్తే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఆల్ ఓవర్ ఇండియా స్టూడెంట్స్కి 439. సో స్టూడెంట్స్ యాక్చువల్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ హూ వాంట్ టు టేక్ ద సీట్ ఆల్ ఓవర్ ఇండియా. సో నాన్ లోకల్ స్టూడెంట్స్ ఇఫ్ దే వాంట్ టు జాయిన్ ఇన్ దిస్ కాటూరి మెడికల్ కాలేజ్ యూ మస్ట్ గెట్ 439 ప్లస్ ఆర్ -5. సో దిస్ ఈస్ ద స్టోరీ అబౌట్ కాటూరి. తర్వాత కోనసీమ. సో కోనసీమ మెడికల్ కాలేజ్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి 362 వరకు ఉంటే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ 13 lakhs ఫీజ్ సీటు. అండ్ ఆల్ ఓవర్ ఇండియా స్టూడెంట్స్కి 408. సో 362 అండ్ 408 కోనసీమ మెడికల్ కాలేజ్ ఏపీ అండ్ ఆల్ ఓవర్ ఇండియా. అండ్ నెక్స్ట్ మహారాజా. సో మహారాజా మెడికల్ కాలేజ్ విజయనగరం ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి 341 అండ్ ఆల్ ఓవర్ ఇండియా స్టూడెంట్స్కి 412. సో ఇది ఆల్ ఓవర్ ఇండియా, ఇది ఏపీ స్టూడెంట్స్కి ఈ విధంగా వచ్చే అవకాశం ఉంది మహారాజా మెడికల్ కాలేజ్. అండ్ నారాయణ నెల్లూరు. సో నారాయణ నెల్లూరుకి డిమాండ్ చాలా ఉంది. లోకల్ స్టూడెంట్స్కి అయితే 409 వరకు రావాలి. 409 వరకు వస్తే వచ్చే అవకాశాలు ఎక్కువ. అండ్ నాన్ లోకల్ 462. ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చే స్టూడెంట్స్కి నారాయణలో కావాలంటే ఏపీ లోకల్ కాకుండా అన్ని మార్క్స్ అయితే రావాలి. ఆ తర్వాత చూస్తే నిమ్రా. సో నిమ్రా కూడా ఒక ముస్లిం మైనారిటీ. ఇందులో సీట్ రావాలంటే 342 +/- 5 వరకు వస్తే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నిమ్రా మెడికల్ కాలేజ్లో. అండ్ ఎన్ఆర్ఐ చినకాకాని. సో ఎన్ఆర్ఐ చినకాకాని ఈ మెడికల్ కాలేజ్లో మీకు సీట్ రావాలంటే లోకల్ స్టూడెంట్స్ అయితే 451. సో ఇదే హై డిమాండ్ ఉన్న కాలేజ్లా ఉంది ఇప్పటివరకు అయితే. అండ్ ఆల్ ఓవర్ ఇండియా స్టూడెంట్స్కి అయితే 479. సో ఇది బీ2, ఇది బీ1. సో ఎన్ఆర్ఐ చినకాకాని హైయెస్ట్ డిమాండ్ ఉంది మేనేజ్మెంట్లో మనం పోయిన సంవత్సరాలన్నీ గమనించినట్లయితే. ఆ తర్వాత ఎన్ఆర్ఐ విశాఖపట్నం. సో ఎన్ఆర్ఐ విశాఖపట్నం లోకల్ స్టూడెంట్స్ అయితే 344 అండ్ ఆల్ ఓవర్ ఇండియా స్టూడెంట్స్ అయితే 437. ఓకేనా, ఇది బీ2, ఇది బీ1. బీ2 అంటే ఏపీ స్టూడెంట్స్ ఎవరైతే 7 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు చదివి ఉంటారో ఏపీలో వాళ్ళకి. అండ్ ఎన్ఆర్ఐ విశాఖపట్నం అయిపోయింది. నెక్స్ట్ పిఎస్ కుప్పం. సో పిఎస్ కుప్పం మెడికల్ కాలేజ్లో మీరు మేనేజ్మెంట్లో చేరాలంటే 375 వరకు వచ్చి ఉండాలి. అండ్ ఆల్ ఓవర్ ఇండియా స్టూడెంట్స్కి అయితే 445 వరకు వచ్చి ఉండాలి. బీ1, బీ2. సో నేను ఫస్ట్ బీ1 చెప్తున్నాను ప్రతి దాంట్లో, అదైతే మీరు చూడండి. సో పిఎస్ కుప్పం తర్వాత వచ్చేది పిన్నమనేని సిద్ధార్థ. సో పిన్నమనేని సిద్ధార్థ గన్నవరం. వీళ్ళకైతే లోకల్ స్టూడెంట్స్కి 389 వచ్చి ఉండాలి కనీసం ఈసారి సీట్ రావాలంటే. అండ్ నాన్ లోకల్ స్టూడెంట్స్కి 451. అంటే ఇండియాలో ఎవరైనా వచ్చి అప్లై చేసుకుంటే 451 వరకు వస్తే పిన్నమనేని సిద్ధార్థలో వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ బేస్ చేసుకొని అయితే మనం చెప్తున్నాం. అండ్ శాంతిరామ్ నంద్యాల్. సో శాంతిరామ్ నంద్యాల్ కనుక చూసినట్లయితే లోకల్ స్టూడెంట్స్కి 359 అండ్ దేశంలో ఎక్కడైనా వచ్చే స్టూడెంట్స్కి అయితే 434. ఓకేనా, సో ఇది శాంతిరామ్ నెల్లూరుకు సంబంధించి కట్ ఆఫ్. అండ్ కర్నూలు విశ్వభారతి. సో కర్నూలు విశ్వభారతిలో మేనేజ్మెంట్లో చేరాలనుకుంటే లోకల్ స్టూడెంట్స్కి అయితే 344 రావాలి. ఆల్ ఓవర్ ఇండియా స్టూడెంట్స్కి అయితే 415 మార్క్స్ వస్తే సరిపోతుంది. సో ఇదైతే మేనేజ్మెంట్కి సంబంధించి టోటల్ 18 ప్రైవేట్ కాలేజెస్. ఇప్పుడు మనం 6 సెల్ఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ కాలేజెస్ చూద్దాం. ఇందులో ఫస్ట్ ఉండేదైతే ఏలూరు, జిఎంసి ఏలూరు. సో జిఎంసి ఏలూరులో లోకల్ స్టూడెంట్స్ అంటే ఇందులో బి అండ్ సి మాత్రమే ఉంటాయి. సో ఇప్పుడు మనం బి చెప్పుకుంటాం, ఇక్కడ మనకు ఆల్ ఓవర్ ఇండియా స్టూడెంట్స్కి లేదు. ఓకేనా, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి మాత్రమే. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనం జిఎంసి ఏలూరు చూస్తే 409 409 కనీసం ఇంత వస్తే మీకు సెల్ఫ్ ఫైనాన్స్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ జిఎంసి మచిలీపట్నం.
సో జిఎంసి మచిలీపట్నం 408, అరౌండ్ 408 వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ జిఎంసి నంద్యాల్, సో నంద్యాల చూసుకున్నట్లయితే 418 వరకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 418 ± 5. అండ్ జిఎంసి పాడేరు 402 to 5, ఓకే, 402 నుంచి 405 వరకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ అదేవిధంగా జిఎంసి రాజమహేంద్రవరం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, సో 420 ఉంటే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ జిఎంసి విజయనగరం కూడా 420. సో మీకు సెల్ఫ్ ఫైనాన్స్ రావాలంటే ఆల్మోస్ట్ 425 వరకు అయితే రావాల్సి ఉంటుంది, సెల్ఫ్ ఫైనాన్స్ రావాలంటే ఓవరాల్గా చూసినట్లయితే. సో ఇవైతే ప్రజెంట్ ఉన్న కట్ ఆఫ్ మనకు ప్రీవియస్ ఇయర్స్ బేస్ చేసుకొని టోటల్ 20 కాలేజెస్ అయితే నేను చెప్పడం జరిగింది.